ఉపాధి హామీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 15న నిర్వహించే గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలని ఏఐఏడబ్ల్యూయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. ప్రసాద్ పిలుపునిచ్చారు. కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారుస్తున్నాయని మండిపడ్డారు. పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు లేవని, పెండింగ్ కూలీ డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంలో కనీస వేతనాలు పెంచే అవకాశం కానీ అడిగేటటువంటి అవకాశం కానీ లేదు. అట్లాగే వ్యవసాయ సీజన్ పేరు మీద 60 రోజుల పనిని బంద్ పెట్టారు. ఇది పాత చట్టంలో పని హక్కు ఏదైతే కల్పించారో దాన్ని ధ్వంసం చేసేటటువంటి పద్ధతులు ఈ చట్టంలో నిర్ణయం చేశారు. అట్లాగే పని ఇవ్వడం అనేది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎలాంటి బాధ్యత ఉండదనేది చెప్పారు. మూడోది, ఈ చట్టంలో ఇప్పటి వరకు 100% నిధుల్ని ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం దీనికి ఖర్చు పెడుతుంటే రానున్న కాలంలో 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 40% రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తేనే ఉపాధి పని పెట్టాలనేటటువంటి డైరెక్షన్ బీబీజీ రామ్జీ చట్టంలో పెట్టారు. దీనివల్ల ఆర్థికంగా దివాళా తీసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వకపోతే రానున్న కాలంలో 100 రోజుల పని జరిగింది అనేటటువంటి గ్యారెంటీ లేదు. అట్లాగే కొత్తగా అనేక రూల్స్ ని తీసుకొచ్చారు. పని ప్రదేశంలో ఐరిస్ ఫోటో తీయాలని నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టాన్ని తీసుకొచ్చారు. ఉదయం సాయంత్రం ఫోటో తప్పనిసరిగా ఆన్లైన్ లో అప్లోడ్ అయితేనే వాళ్ళు పనిచేసినట్లుగా రికార్డులలో పేరు నమోదు అవుద్ది అనేది చెబుతున్నారు. అట్లాగే ఆన్లైన్ బ్యాంకింగ్ చేస్తామని ఇప్పటికే ఆధార్ కార్డుని, జాబ్ కార్డుని, అట్లాగే బ్యాంక్ అకౌంట్ ని లింక్ చేశారు. చాలా గ్రామాల్లో బ్యాంకులు లేవు. మండల కేంద్రంలో మాత్రమే బ్యాంకులు ఉన్నాయి. గ్రామాల్లో పనిచేసినటువంటి వాళ్ళు దాదాపు 10-20 కిలోమీటర్లు మండల కేంద్రానికి వస్తే తప్ప వాళ్ళకి చేసిన పనికి వేతనాలు వచ్చినాయో రాలేదో తెలియదు అనేటటువంటి పద్ధతి ఉంది. అట్లాగే ఉదయం సాయంత్రం తీసేటటువంటి ఫోటోలు ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ అడవి ప్రాంతాల్లో కానీ పనిచేసే దగ్గర నెట్ సరిగా పనిచేయకపోవడం, అట్లాగే డేటా సరిగా లేకపోవడం, తర్వాత ఛార్జింగ్ సరిగా సపోర్ట్ చేయకపోవడం, సెల్ ఫోన్లు సపోర్ట్ చేయకపోవడం వల్ల ఫోటోలు అప్లోడ్ కాక ఇబ్బంది పడుతున్నటువంటి పద్ధతి ఉంది. తక్షణమే 2 సార్లు ఫోటోలు తీసేటటువంటి పద్ధతిని రద్దు చేయాలి. 100% నిధుల్ని ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం దీనికి ఇవ్వాలి. బీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలి. అడిగిన వాళ్ళకందరికీ పని ఇచ్చేటట్లుగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. లేకపోతే రానున్న కాలంలో జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముట్టడికి సిద్ధపడతాం. జరగబోయేటటువంటి పరిణామాలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సి వచ్చిందని హెచ్చరిస్తుంది.